సంవత్సరం మొత్తం ఖాళీ లేనట్టు అందరూ సంక్రాంతికే సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ అయ్యేవంటే ఇప్పుడు ఆ సీజన్ కోసం చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. దాంతో సంక్రాంతి పోటీ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే ఉన్న పోటీకి తోడు సంక్రాంతికి మరికొంతమంది హీరోలు రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. మరి 2026 సంక్రాంతి పోటీలో ఉన్న హీరోలెవరు? ఆల్రెడీ స్టార్ మూవీస్ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. వీటికి తోడు చిన్న హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ కమర్షియల్ మూవీ నారి నారి నడుమ మురారి కూడా సంక్రాంతికి వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. నిజానికి సంపత్ నందితో శర్వా చేస్తున్న భోగి సినిమా సంక్రాంతికి వస్తుందేమో అనుకుంటే అది డ్రాప్ అయి నారి నారి నడుమ మురారి సీన్ లోకి రావడంతో మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ ని ఏమాత్రం నిలబెట్టుకుంటాడో చూడడానికి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇప్పటికే సంక్రాంతి బరిలో మెగాస్టార్ మూవీ రెడీగా ఉంది. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేశారు. ఫస్ట్ నుంచి ఈ సినిమా సంక్రాంతికి అని జనాలు ఫిక్స్ అయినా షూటింగ్ కాస్త అటూ ఇటైతే సినిమా సంక్రాంతికి రావడం కష్టం అనుకున్నారు. కానీ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి అటు సంక్రాంతికే సినిమా రిలీజ్ అని ప్రమోషన్లు కూడా చేస్తూ ఉండడంతో ఈసారి కూడా అనిల్ రావిపూడి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు సంక్రాంతిని ఒకేసారి లైమ్ లైట్ లోకి తెచ్చింది రాజాసాబ్ మూవీ. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతగా రాజాసాబ్ సినిమా హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయి సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతూ ఉండడంతో సంక్రాంతి సినిమాల మధ్య ఫైట్ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. రవితేజ కొన్నేళ్ల నుంచి సంక్రాంతి బరిలోకి రావడానికి గట్టిగా ట్రై చేస్తున్నా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉండడంతో తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ సంక్రాంతి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. రవితేజ కూడా తన 76వ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ, ఆశికా రంగనాథ్ జంటగా చేస్తున్న సినిమాని సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నవీన్ పొలిశెట్టి సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి సీజన్ లో జనవరి 14న రిలీజ్ అవుతున్నట్టు ఇప్పటికే డేట్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా ప్రతి పండగకి స్పెషల్ వీడియోలు చేస్తూ సంక్రాంతికే రిలీజ్ అని చెప్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా దీపావళికి కూడా ఇదే విషయం చెప్పిన నవీన్ పొలిశెట్టి ఫస్ట్ సాంగ్ ఆన్ ద వే అంటూ అప్డేట్ ఇచ్చారు. తెలుగులో ఇప్పటికే ఎవ్వరూ తగ్గకుండా అందరూ సంక్రాంతి రిలీజ్ కే రెడీ అవుతున్నారు. వీటికి తోడు సినిమా అయిపోయినా కూడా పని గట్టుకుని సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ జననాయకన్ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ పరాశక్తి కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే అనౌన్స్ చేసింది. ఇలా సంక్రాంతికి స్టార్ హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో పోటీ పడుతున్నారు. మరి వీటిలో లాస్ట్ మినిట్ లో వెనక్కి తగ్గేదేవో, బరిలో యాడ్ అయ్యేవి ఇంకెన్నో వెయిట్ చేసి చూడాల్సిందే.